నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. సో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయి సుమారు సంవత్సరం వస్తుంది. అయినా సరే వాళ్ళలో పొగరు తగ్గలేదు, లేకపోతే వాళ్ళలో ఉన్న ఏదైతే ఆ క్రూర బుద్ధి ఉందో అది ఇంకా తగ్గలేదు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు కిరాయి కార్పి. సో ఇతను చంపేద్దాం, వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే మొట్టమొదటి టార్గెట్ కిరాయి కార్పి. ఇతను చంపేద్దామని పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదో ఒక సోషల్ మీడియా కార్యకర్త పెట్టిన పోస్ట్నే కాదు, ఈ మధ్య కాలంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట మాధవ్ కూడా అంతర్యుద్ధం అనే పదం మాట్లాడాడు. అంతర్యుద్ధం అంటే ఏంది? మావోయిస్టులు చేసే పనిని అంతర్యుద్ధం అంటారు. మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘర్షణని అంతర్యుద్ధం అంటారు. అంటే రెండు కులాల మధ్య, రెండు మతాల మధ్య, రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఏర్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దాన్ని అంతర్యుద్ధం అంటారు. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేయబోతున్నాను వైసీపీ చెప్పకనే చెప్పింది. అధికారంలో లేనప్పుడే ఈ మాట చెప్పినప్పుడు అధికారంలోకి వస్తే ఏమన్నా చంపేస్తారు వాళ్ళు వాళ్ళ సొంత బాబాయిని చంపడానికి వెనకాడినటువంటి వాళ్ళు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని చంపేసిన వాళ్ళు, ఒక కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కారు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని చంపడానికి సిద్ధం చేసినటువంటి వాళ్ళు, వివేకానంద రెడ్డి కేసులో సాక్షులుగా, నిందితులుగా, అనుమానితులుగా ఉన్న అనేక మందిని చంపేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యుడు అభిషేక్ రెడ్డిని చంపేసిన వాళ్ళు, గంగిరెడ్డిని చంపేసిన వాళ్ళు, ఇంకెవరిని చంపరు అనుకోవడానికి లేదు. వాళ్ళ నైజం, వాళ్ళ మనసత్వంలోనే చంపటం అనేది ఉంది, వాళ్ళ ఆలోచనలో అది ఉంది. వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి ఒక మీడియా, వాళ్ళ సొంత మీడియా పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఒకప్పుడు దేవుడు కాపాడాడు కానీ ఈసారి కాపాడలేడు అని మాట్లాడాడు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఇదే గోరంట మాధవ్ గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జైల్లోనే చంద్రబాబు నాయుడిని సమాజ్ చేస్తామని మాట్లాడాడు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? పవన్ కళ్యాణ్ మీదకి బేలతో దాళ్ళకు పోతారు, బేళ్లు పట్టుకొని చంద్రబాబు నాయుడు మీదకి రాళ్ళు ఇసిరి కొడతారు అధికారంలో ఉన్నప్పుడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఎవరినో ఒకరిని ఏదో రకంగా చంపేయాలి, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని లేకుండా చేయాలి. నేను గత వీడియోలో కూడా చెప్తా వస్తున్నా, పోసానికి ఇష్టమల్లి అయినా లేదో బోర్గడ్ అనిల్ కుమార్ కూడా అన్నాడు చంద్రబాబుని చంపేస్తా, అరగంట టైం ఇస్తా అని చెప్పి. అవును. తర్వాత జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద దాడికి పోయాడు, చంద్రబాబుని రేపేస్తానని. ఇది వాళ్ళ నైజం, ఇది వాళ్ళ మనసత్వం. వాళ్ళ మనసత్వం ఎలాంటిదంటే నేను చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీరు చాలా మంది బూతులు తిట్టిన పోసానికి ఇష్టమల్లి బూతులు మాత్రమే తిట్టాడని చెప్పి అనుకుంటున్నారు. ఇది ఒక ప్లాన్డ్ యాక్టివిటీ. వీళ్ళ ఉద్దేశం ఏంది? బోర్గడ్డ అనిల్ కుమార్ అయినా, లేదు పోసానికి ఇష్టమల్లి అయినా, ఈ వర రవీందర్ రెడ్డి అయినా, లేదు కొడా నాని అయినా, లేదు వల్లభనేని వంశీ అయినా, లేదా ఆర్కే రోజా అయినా, వీళ్ళందరి స్ట్రాటజీ, వైసీపీ స్ట్రాటజీ ఏంటంటే బూతులు తిట్టడం వల్ల వాళ్ళ మానసిక స్థితిని దెబ్బతీయాలి, వాళ్ళని డిప్రెషన్లో నెట్టేయాలి, వాళ్ళని డిమోరల్ చేయాలి, డీయాక్టివేట్ చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భయపడేటట్టు చేయాలి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అమ్మో మమ్మల్ని వెళ్తున్నారు, మీరు ఎందుకు రాజకీయాల్లో కానీ చెప్పగలిగేటట్టు ఉండాలి. పరువు గురించి ఆలోచించే వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు భయపడేటట్టు చేయాలి. అది వాళ్ళ నైజం, అది వాళ్ళ రౌడీజం కల్చర్. ఒకవేళ ఈ బూతులకి భయపడకుండా రాజకీయాల్లోకి వచ్చారనుకో దాడులు చేయాలి, పట్టాభింటి మీద చేసినట్టు దాడులు చేయాలి, టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద జరిగినట్టు దాడులు చేయాలి, గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినట్టు దాడులు చేయాలి, సబ్బవారి ఇంటి మీద దాడి జరిగినట్టు. సబ్బవారిని చంపేశారు కదా, ఎన్ని కనపట్లేదు, ఎన్ని హత్యలు కనపట్లేదు, ఎన్ని దాడులు కనపట్లేదు. లోకల్ బాడీలో పోటీ చేయనిచ్చారా? సైకిల్ వేసుకొని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వాళ్ళు సైకిల్ వేసుకొని టీడీపీ జెండాలు పట్టుకుని సామాన్య కార్యకర్తలు వాళ్ళేదో సైకిల్ యాత్ర చేస్తూ ఉంటే, ఇది పెద్దిరెడ్డి వరకు సైకిల్ వేసుకొని జెండాలు పట్టుకుని వచ్చే సత్తా నీకుందా, ఎవడురా నువ్వు అని చెప్పేసి చంపడానికి ప్రయత్నం చేశారు. అక్కడ రామచంద్ర యాదవ్ అని చెప్పేసి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి చంపడానికి ప్రయత్నం చేశారు. శివరెడ్డి కుమారుడు మోక్షిత్తు ఎవరి మీద అత్యాయత్నం చేశాడు? ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే మీద అత్యాయత్నం పాల్పడ్డాడు. ఎన్ని కనపట్లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చాంతాడంత కనపడుద్ది. వాళ్ళ ఉద్దేశమే అది, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు ఉండకూడదు, ఎవరు మాట్లాడకూడదని. పైగా దాడులు చేసినా సరే అప్పుడు వినకుండా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టారు. ఫైల్స్, నేను అనారోగ్యంతో ఉన్నా, నా వైఫ్ సహకరించట్లేదు, నేను విచారణ సహకరిస్తానంటే వినకుండా వచ్చే నేను ఎత్తుకొని పోయి ఫైల్స్ ఉన్న అతన్ని జైల్లో పెట్టారు. 75 రోజులు జైల్లో ఉంచారు. ఒక్క సింగిల్ రూపాయి దార్చగలిగారా? చంద్రబాబు నాయుడిని ఆ 74 ఏళ్ల వయసులో దాదాపు 55 రోజులు జైల్లో ఉంచారు. ఒక్క రూపాయి అవినీతి దార్చగలిగారా? కొల్లు రవీంద్రని చంపడానికి ప్రయత్నం చేశారు, జైల్లో పెట్టారు. పట్టాభిని చంపడానికి ప్రయత్నం చేశారు, జైల్లో పెట్టారు. రఘురామ్ కృష్ణరాజు అయితే స్టేషన్లో పెట్టి కొట్టించే ప్రయత్నం చేశారు, గుండెల మీద కొట్టించే ప్రయత్నం చేశారు, హార్ట్ పేషెంట్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళ నైజం.
ఇలాంటి వాళ్ళు ఈ రేపు ఆర్పీని టార్గెట్ చేయడానికి కాదు, కట్టా కార్తిక్ని టార్గెట్ చేయడానికి కాదు, వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడానికి తెగించే ఉండాలి. ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణాలు కాదు ముఖ్యం మా ప్రజలు అని చెప్పేసి తెగింపు ఉంటేనే మాట్లాడాలి. వాళ్ళ నైజం అది. వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం, తాటాకి చెప్పులకి బెదిరే వాళ్ళు కాదు అని చెప్పేసి అందరూ బెదిరుతారు అనుకోవడం పొరపాటు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. అంటే ఒకటి కార్తిక్ గారు, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ కిరాయి కార్పీని చంపేస్తాం ప్రభుత్వం అధికారం రాగానే అనే ఒక వీడియో అయితే నా దగ్గర ఉంది, ఒకసారి చూపిస్తుంది. ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే కిరాయి కార్పీని చంపేస్తాం, ఇది జరగకపోతే అదే 6 నెలల్లో 36 మంది సూసైడ్ నోట్ రాసి చనిపోతామని వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన జగన్ అడ్డా పేజ్ అని ఈ పేజీలో అయితే విపరీతంగా పోస్టులు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక విషయం అబ్బా, ఆర్పీ మాట్లాడే మాటల్లో అభ్యంతరాలు ఉన్నాయి అనుకో, కంప్లైంట్ చేయొచ్చు. లేదు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ అదన్నా అనుకో, చట్టబద్ధమైనటువంటి మాట. ఆర్పీ ఒక తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఇంకేదో అంటున్నాడు, వ్యక్తిత్వాన్ని పాల్పడుతున్నాడు, ఒక అభ్యంతరాలు ఉన్నాయనుకో, దానికి చట్టపరమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆర్పీని చంపాలనుకో, పోసానికి ఇష్టమని ఏం చేయాలి? పోసానికి ఇష్టమని ఏం చేయాలి? కొడాన్నాన్ని ఏం చేయాలి? వలర్ని వంశీని ఏం చేయాలి? వీళ్ళని బండబూతులు ఆడవాళ్ళని తిట్టినోళ్ళు కదా వీళ్ళంతా. ఆర్పీ నాకు తెలిసి ఆడవాళ్ళని తిట్టినట్టు నేను ఎక్కడ చూడలే, మరి ఒకవేళ తెలీదు. అతను గట్టిగా విమర్శ చేస్తాడు, వెటకారంగా చేస్తాడు నేను అనుకోవటం. అయితే ఎనీవే, ఎవరిని చంపుతారన్నా చంపటం అనేటువంటిది చట్ట వ్యతిరేకమైన ప్రక్రియ. అది రాజారెడ్డి రాజ్యాంగం ఒప్పుకుంటుందేమో కానీ భారత రాజ్యాంగం ఒప్పుకోదు. ఆ పోస్ట్ పెట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని నేనైతే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వీళ్ళు ఇంకనకి అరెస్ట్ చేయకపోతే రాబోయే కాలంలో ఇలాంటి వాళ్ళు పెట్టలేకపోతారు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, ప్రజల మధ్య ఘర్షణ రేపే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు అనుకుంటున్న అంతర్యుద్ధాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు, కులాల మధ్య వర్గాల మధ్య కొట్టాటలు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని నేను అనుకుంటున్నా. ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని మాట్లాడుతూ 2 కులాల మధ్య పుల్లలు పెట్టడానికి, 2 పార్టీల మధ్య పుల్లలు పెట్టడానికి, 2 వర్గాల మధ్య పుల్లలు పెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు అనుకున్నది వర్కౌట్ కాలే. ఎంత విడదీద్దామని చూసినా విడుదల. కాబట్టి ఇప్పుడు ఏదో రకమైన ప్రయత్నాన్ని, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం మాత్రమే ఇంపార్టెంట్. అవసరమైతే అధికారం కోసం అక్కడ ఉంది బాబాయ్య, చెల్ల, తల్లి అనేటువంటి ఆలోచించే మనస్తత్వం కాదు అనేటువంటిది గత ఉదాహరణలు చెప్తున్నటువంటి మాట, గత కేసులు చెప్తున్నటువంటి మాట. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తుంది కదబ్బా, మా అన్న నుంచి నాకు ప్రాణహాని ఉందని షర్మిల మాట్లాడుతుంది, మా అన్న నుంచి నాకు ప్రాణహాని ఉందని సునీత మాట్లాడుతుంది. ఇలా షర్మిల సునీత మద్దతుగా విజయమ్మ బయట ఉంది. అంటే తల్లి చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజల అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో నువ్వు నేను అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో పెద్ద తేడా ఏం లేదు. థ్యాంక్ యూ అండి.